ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు ఈసారి? జగనే రావాలనుకుంటున్నాం. జగన్ గారే రావాలి. జగన్ రావాలనుకుంటున్నాం. జగనే రావాలని ముఖ్యమంత్రి అయితే జగన్ వస్తే మంచిది. మాకు జగన్ అండి. జగన్ అని రావాలి. ఈసారి రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారమ్మా? ఆయనే రావాలండి. మరి ఆయన మట్టుకి బాగా జగన్ గారే రావాలి. ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? జగన్ అంటే అందరికీ ఆడవాళ్ళకి 45 సంవత్సరాలు ఉన్న అందరికీ కూడా కొంచెం సౌకర్యం చేస్తున్నాడు ఆయన. అందుకని పిల్లలకు కూడా సౌకర్యం ఉంటుంది అందరికీ. బాగుంది. అమ్మా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ని ఓడిస్తాము అంటున్నారు, జగన్ ఇంటికి పంపిస్తాం అంటున్నారు. అంతా అది అందరూ కూడా అలాగే అంటున్నారు. మరి జగన్కి రావాలి, మన పెన్షన్లు ఇస్తున్నారు మన ఆడవాళ్ళు అందరికని మేము ఆడవాళ్ళు అనుకుంటున్నామండి. అయితే మరి ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, ఆ దేవుడి నిర్ణయం. మన జగన్ వచ్చాక లంచాలు తీసుకుంటున్నాం లేదండి, లంచాలన్నా ఎప్పుడు చెవిలో పడలేదండి. మరి ఇప్పటికైతే బాగుంది. అంటే నాకు పెన్షన్ కూడా ఇస్తలేదు, కానీ పెన్షన్ ఇచ్చిన ఇవ్వకపోయినా మరి ఆయన పరిపాలన బాగుందండి. ఇలాంటి ముసలికి కొంచెం చదువుకునే పిల్లలకి కదా, అందుకని ఆయన పరిపాలన బాగుంది. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే షర్మిల సొంత చెల్లెలే తిరుగుతుంది వ్యతిరేకంగా జగన్ ఓడిద్దాం. అవునవును. మరి ఈసారి జగన్ కి ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటారా గెలవడానికి? ఇబ్బంది అంటే మరి ఈ పరిపాలన బాగుంది అంటున్నారండి చాలా ముందు. జగన్ పరిపాలన బాగుంది, ముసలిళ్ళకి కూడా బాగుంది, కొంచెం పిల్లలకి కూడా ఇవన్నీ వేస్తున్నాడు కదా అంటున్నారు. అమ్మా, మీకు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, జగన్ మీద, ఈ ముగ్గురులో ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంది మీకు? ఎవరిమంటే ఇప్పుడు మట్టికి జగన్ గారి పరిపాలన బాగుంది, అన్ని సౌకర్యాలు, నమ్మకం కూడా అందుకు. మరి ఈసారి గెలిస్తే బాగుంటది అంటారా జగన్మోహన్ రెడ్డి? బాగుంటుందండి. మరి పిఠాపురం నియోజకవర్గానికి వంగ గీత గారు ఉన్నారు కదమ్మా, ఈసారి వంగ గీత గారు వచ్చే అవకాశం ఉంది, ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారంటున్నారు. అందరూ కూడా మేము గెలుస్తాం అంటున్నాం. ఇందులో ఎవరు ఆ దేవుడి నిర్ణయం ఉంటుందండి. వంగ గీత గారు తెలుసా మీకు? వంగ గీత ఆవిడ పేరు చూసానండి. అన్ని సౌకర్యాలు ఇంటికాడికి వచ్చేస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి కదా. జగన్ రావాలని నమ్మకం, అభిమానం? నా అభిమానం కూడానండి. ఈసారి రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలనుకుంటున్నాం. జగన్ వస్తే మా అలాంటి బాగుంటుందని. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. వస్తారు, ఎందుకు సుఖం ఉంది. అలా అప్పుడు జగన్ గారు అప్పుడు చంద్రబాబు గారు గట్ట పోయేసారి విమర్శించేవారు, ఓసారిలో ఉన్నాడు వీడికి ఏమి ఇవ్వకూడదని. ఇప్పుడు ఆయన ఈయన అలా కాదు కదా, అన్ని పార్టీలు ఉంటాయి అంటున్నాడు. మరి అలాగ అనలేదు అప్పుడు చంద్రబాబు గారి పార్టీలు, ఊళ్ళో ఎచ్చేవారు అనమాట ఇక్కడ. అది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, అండ్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తాడని నమ్మకం ఉందా మీకు? మాకు ఉంది మరి నమ్మకం, మరి గెలుస్తాడే కూడా చేసుకోవాలని ఉందా మాకు అందరికీ. అదే మరి సొంత చెల్లెలే షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను అని శపథం చేసుకుంటూ తిరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ యాలమ్మ ఈ తన్నగారు కావాలంది, యాలమ్మ అన్నగారి మీద తిరగబడుతుంది. అది వాళ్ళు వచ్చింటారు. అది అప్పుడు మీ అన్నగారు గెలిపాను, మరి పాఠశాలలో గడ చేసింది. రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు అప్పుడు బాబుని చంపేసినప్పుడు తెల్లటి ఆవిడకి. ఇవాళేమో మళ్ళీ ఇందులోకి వెళ్తుందా? అది వాళ్ళు వచ్చింటారండి. అది ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి ఎవరు రావాలనుకుంటున్నారు ఈసారి? వంగ గీత రావాలనుకుంటున్నాం. వంగ గీత గారు ఎందుకు రావాలనుకుంటున్నారు? మాకు ఒకటి చేసింది మా ఊరికి బాగా. ఇప్పుడు ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు, టికెట్ వచ్చింది ఆమెకి అని సమాచారం. మరి వచ్చింది కదా, రాలేదా వాడికి? వచ్చింది కదా. ప్రజలకు దగ్గర ఉంటారా అని వంగ గీత గారు ప్రజలకు దగ్గర ఉంటుంది. పాడవాళ్ళకి బాగా పరిచయంగా ఉంటుంది, ఇంటింటికి వస్తుంది ఆవిడైతే. పాపం ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గతంలో 2019లో దొరబాబు గారికి ఇచ్చినారు, వచ్చారు. ఆయన మళ్ళీ సర్వే చేసి ఈసారి కరెక్ట్ గా ఈయన కాదు ఇస్తే బాగుండిద్ది అని మళ్ళీ సర్వే చేసి ఆయన ఇచ్చారు టికెట్. మరి ఎలా ఉంటుంది అంటారు ఈసారి వాళ్ళకి? వంగ గీత గారికనే మరి బాగుంటుంది అనుకుంటున్నాం మేము. మరి భగవాన్ కాబట్టి చేసింది బాబా, ఆడి వల్ల ఏం తప్పులేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఏం జరగలేదు, చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే జరిగింది అని అంటున్నాడు. అనుకుంటారని కొంత ఆ పార్టీ అలాగ అనుకుంటారు, ఈ పార్టీ ఎలాగ అనుకుంటారు, దానికి ఏముంది. మరి ఇప్పుడు మీకు చూస్తున్నట్లయితే బాబాయ్, ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గానికి వంగ గీత అంటే గతంలో ఏమైనా చేశారా? మనకి ఏమైనా సౌకర్యాలు ఊరు అభివృద్ధి చేసింది, రోడ్లు గడ్డ పోసింది, అన్ని బాగా చేసింది ఆవిడ తప్పు లేదు. ఆవిడ చేసి ఉన్ననాల బాగా చేసింది. ఇంకా దొరబాబు గారే తక్కువ చేశారు ఊరికి. వంగ గీత గారు వస్తే బాగుంటుంది అంటారు? బాగుంటుందని అనుకుంటున్నాం, మరి రావాలని ఆవిడ. ఇప్పుడు వంగ గీత గారు అనేవి ఇప్పుడు
అంతా అంటే ఎలా ఉందంటే ఇప్పుడు మ్యాటర్ ఇప్పుడు కాకినాడలో చేశారు ఎంపీగా, చేసింది ఎంపీగా చేసింది. ఈసారి ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు కదా, ఆ, ప్రజలకి దగ్గరగా ఉంటారని నమ్మకం ఉందా మీకు? మాకు ఉంది నమ్మకం ఉండే మరి ఆవిడ రావాలని కోరుకుంటున్నాం. ఉమ్. అది ప్రజలకి ఏం కావాలన్నా ఆదుకుంటారని. ఆడుకుంటుంది, వస్తుంది కూడా. ఓకే. చిన్న చిన్న వాళ్ళు బాగా వస్తుంది. వంగగీత గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు బాబు? అబ్బా బాగా ఉంటుంది. ఈసారి గెలిపించుకుంటారు గెలిపించుకోవాలని రావాలని అనుకుంటున్నాం. మా పిడాపురానికి నమ్మకం అభిమానం నమ్మకమే, అభిమానం కాదు, నమ్మకమే. అభిమానం ఉంది, నమ్మకం ఉంది ఆవిడ మీద. రాష్ట్రానికి జగన్ జగనే కావాలని మేము కోరుకుంటున్నాం. ఏమండి ఇప్పుడు ఎలా ఉందంటే సొంత చెల్లెలే రాష్ట్ర వ్యాప్తంగా శరీరంలో తిరుగుతుంది కదా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి, అయినా కూడా ఇప్పుడు జగన్ ఒంటరిగా ఉన్నాడు. అంటే గెలుస్తాడని నమ్మకం ఉంది, సొంత చెల్లెలు వెళ్తుంది, ప్రజలు నేను చూసుకుంటాడు అంటున్నారు. జనాలు చెల్లి అన్నయ్య అనేసి భేదం ఏముండదు సార్. చెల్లెలు ఆవిడ చేసే రాజకీయం ఆవిడ చేసుకుంటుంది, వీళ్ళు చేసే రాజకీయం వీళ్ళు చేసుకుంటాడు. మాకు నాయకుడు అనేవాడు మాకు జనాలకి మంచి చేసే నాయకుడిని జనాలు ఎంచుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను మంచి చేస్తే నాకు ఓటు ఏంటి అన్న ఒక డైలాగ్ ఒకటి వేస్తున్నారు. అది డైలాగ్ కాదండి, అది నిజం. అది ఎందుకంటే ఆయన చేయడు కనుక ఆయనకి అడిగే హక్కు ఉంది. ఎవరినైనా సరే అదే చెప్తున్నాడు ఆయన. నేను ఏమన్నా మీకు మంచి చేసి ఉంటుంటే నాకు ఓటేయండి అన్నారు అని. అలా సరిమిల గారు అడగలేరు కదండి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేసిందంతా మంచి చేసాడండి. ఇప్పుడు ఆవిడ వచ్చి ఇక్కడ నేను ఇది చేసి అనేది చేయగలుగుతానని ఏ నాయకుడు కూడా చెప్పడం లేదండి. ఇప్పుడు నేను గెలిస్తే అమ్మఒడి కంటిన్యూ చేస్తాను, ఈ పథకాలన్నీ చేస్తాం చేసి ఎక్స్ట్రా పథకాలు ఇవి పెడతామనేసి కూడా ఏ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ నాయకుడు కూడా అనడం లేదు. ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి అలా నమ్మి ఓటు ఎలా వేస్తారండి? ఇప్పుడు నాకు 45 years సార్. 45 సంవత్సరాల్లో మ్యాక్సిమం కాంగ్రెస్లోనే ఉండేవాడిని నేను. ఆ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాను. కాంగ్రెస్లో నేను తిరిగినంతకాలం కూడా నాకు ఏ మేలు జరగలేదండి. మేలు జరగలేదంటే కనీసం రేషన్ కార్డు కూడా రాలేదు నాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కార్డు వచ్చింది సార్. అది ఉత్తినే వాలంటీర్ ఇంటికి వచ్చి ఇచ్చారు సార్. మేము 10 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో తిరిగి కష్టపడి మేము గెలిపించామనేసి నేనంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున అంటే అందరు జనాలు చూసారండి. ఆయన కష్టం చూశారు, ఆయన ఇచ్చిన హామీలు చూశారు, ఆయన చేసిన పనులు చూశారు, ఆయన చేసిన హామీలు అన్నీ నెరవేర్చాడు. ఇంకా ఇప్పుడు 10వ తారీఖున ఇంకో మీటింగ్ ఉందండి జగన్ గారిది. ఆ మీటింగ్లో ఆయన ఇంకా ఖచ్చితంగా ఏం హామీలు ఇస్తారు పేద ప్రజల కోసం, ఆ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇంకా ఏదన్నా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రాన్ని మార్చాలంటేనే. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని నాయకుడిని నడిపించేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయండి, ఎంతోమంది బురద జల్లుతుంటారు. కానీ రాష్ట్రాన్ని ఒక మార్పు చేయాలంటే, కొత్తదనాన్ని తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలండి. ఆయన ఏం చేసినా ఆయన ఖచ్చితంగా చేయగలని దమ్మున్న నాయకుడు అండి ఆయన. రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ 75 సంవత్సరాలు అవుతుంది సార్ మనకు స్వతంత్రం వచ్చి, కానీ మన రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ఏ మార్పులు ఏం కనపడలేదు సార్. ఇప్పుడు ఈయన మన రాష్ట్రం ఒక హైటెక్ రాష్ట్రం కింద తయారు చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఆయన చేయగలటండి, చేసే నాయకుడిని ప్రోత్సహించాలని నా ఉద్దేశం సార్. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? మొత్తం నేనైతే 115 కానీ 110 సీట్లు కానీ ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నాను సార్. అంటే 175 అని సార్ అంటున్నారు, కానీ నేను అనుకునేది అయితే అలా వస్తాయి అనేసి జనాలందరూ కూడా అదే. మేము బయట ఎక్కువ తిరుగుతుంటామండి, అలా చెప్పుకునే మాటలు కానీ ఎవరైనా అనే మాటలు కానీ ఖచ్చితంగా సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పోటీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ వస్తానంటున్నాడు, వీళ్ళు వస్తానంటున్నారు. వంగగీత గారు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక లేడీ చేస్తుంది ఇక్కడ. లేడీ అంటే ఆవిడ డైనమిక్ లేడీ అండి. ఆవిడ మామూలు లేడీ కదండి. ఆవిడ మీకు ఎలాంటి నాయకుడు ఉన్నా, ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నా సరే ఆవిడ చెప్పే సమాధానం కానీ అడిగిన దానికి చాలా సింపుల్గా రెస్పాన్స్ అవుతారండి. మనం ఏదైనా వర్క్ కావాలని వెళ్ళామంటే అది అవుతుంది అంటే కరెక్ట్గా అవుతుందమ్మా, పలానా రోజు రాదండి మీకు చేసి పెడతాననేసి చెప్పాను నాయకురాలండి ఆవిడ. మాకు ఇక్కడ చెరువు ఉందండి, ఆ చెరువు ఆవిడే పూడ్చిందండి ఆవిడ అగ్రహారాన్ని. ఆవిడ చేసిన తర్వాత మిగతా మళ్ళీ ఎవడో కూడా దాంట్లో ఒక గుప్పుడు మట్టి వేయించలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన స్టే చేసినప్పుడు కొంత మట్టి తోలించారు ఆయన ఉండడానికి. అప్పటి నుంచి నేను చాలా సార్లు ఏ నాయకుడిని అడిగినా సరే స్పందించలేదండి. మళ్ళీ ఆవిడ రావాలి సరే ఆ చెరువుని అంతా మాకు బాగు చేసి శుభ్రంగా ఆట స్థలానికి కానీ లేదంటే పార్క్ కానీ చేసి ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం సార్. మేము ఖచ్చితంగా మేడం గారికి ఓట్లు వేస్తామండి. మేడం గారికన్నా వైఎస్ఆర్ పార్టీలో ఏ నాయకులు కొన్నా వైఎస్ఆర్ పార్టీకే
ఓటేసి గెలిపిస్తాం. బాబాయ్ ఎలా చెప్పారు? జగన్ రావాలనుకుంది. జగన్ ఏ బాబాయ్ మళ్ళీ ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? మాకు అన్ని చొప్పాయిలు ఎదుగుతున్నాయి బట్టి రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా బాబాయ్. అది మాకేం సంబంధం లేదండి. అందులో మేమేం కలవండి. మాకు జగన్ వచ్చిన కాడి నుంచి అన్ని చొప్పాయిలు కుదురుతున్నాయి. ఏమో వచ్చినాయి బాబాయ్, జగన్ గవర్నమెంట్లో ఏమో వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏం రావాలి? అప్పుడేమి రాలేదు బాబు. జగన్ వచ్చాక అసలు ఏమొచ్చినాయి? ఆడవాళ్ళకి తెలుస్తుందండి వచ్చినాయి ఇవన్నీ మనకి. మనం వాళ్ళు పెట్టుకున్నవన్నీ వస్తున్నాయి బాబు. చెప్తున్నారు ఆడవాళ్ళు చెప్తున్నారు. చెప్తున్నారు. మరి మీ ఓటు అనేది ఈసారి ఎవరికి ఉపయోగపడుతుంది? జగన్కండి మేము జగన్కి వేస్తామండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు. జగన్ నేను ఎంత చూస్తా అంటున్నారు, పవన్ కళ్యాణ్ ఏమో దించేస్తా. అదేం పని అవదు బాబు. జగన్కే జగనే అండి వచ్చిన కాడిని అన్ని చొప్పాయిలు కుదురుతున్నాయండి. మందులకి అన్నిటికి చొప్పాయి కుదురుతుంది బాబు. అది ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, మీరు ఎక్కువగా నమ్మేది పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్? జగన్ అండి మేము బాగా నమ్మేది జగన్ బాబు. వాళ్ళని మేము నమ్మలేదండి. మరి జగన్ వచ్చాక నేను సంక్షేమ పథకాలు పెట్టారు కదండి, అవును. రాష్ట్రానికి అప్పులు చేస్తున్నారు అని అంటున్నారు. నిజంగా అప్పులు చేస్తున్నారు? ఎవరండి? రాష్ట్రానికి అప్పులు చేసేసి పేదలకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు, ఉచితంగా పేదల్ని సామరబోతులు చేస్తున్నారు అంటున్నారు. అబ్బాయి అదేం లేదండి. ప్రజలను అయితే చాలా బాగా చూస్తున్నారండి వచ్చిన కాడి నుంచి. అన్ని సౌకర్యాలు మంచిగా, అమ్మమ్మని రమ్మన్నారే నానమ్మ. అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి బాబు. మరి ఈసారి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా వంగ గీత గారు టికెట్ ఇచ్చారు. ఆవిడ అయితే ఇంకా చాలా మంచిదండి బాబు మాకు. వంగ గీత గారు ఆవిడ చాలా మంచిదండి. ఆవిడ వాలంటీర్లు వచ్చారు కదా బాబాయ్, వాలంటీర్లు ఉంటే బాగుండిద్దా తీసేస్తే బాగుండిద్దా అంటున్నారు కొంతమంది. వారంటీలు ఉంటే బాగుంటుంది బాబు. ఏ ప్రతి సంవత్సరాలన్నీ మాకు వాళ్ళు అడుగుతున్నారు బాబు. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో వంగ గీత గారు తెలుసా? తెలుసండి. మరి ఇక్కడ చేశారు కదండి, ఎమ్మెల్యే చేశారు కదా. మరి ఈసారి టికెట్ వచ్చింది, ఆమెకి అవకాశం ఇస్తారంటారు ఈసారి? ఆవిడైతే గ్యాలంటరీగా ఇక్కడ ఎమ్మెల్యే అయిపోద్దండి. ఆవిడ ఎందుకు వంగ గీత గారి మీద అంత నమ్మకం? అంత మంచి నమ్మకం అండి ఆవిడ. ఎవరు చనిపోయినా ఎక్కడ ఏం జరిగినా వస్తే పలకరించి పోతుంటారండి. వంగ గీత గారు ప్రజలకు దగ్గర ఉంటారు అసలు? ప్రజల గురించి ఉంటారండి ఆవిడ. కొంతమంది ఒకప్పుడు ఆమె రోడ్లు వేసారు, ఆమె అన్ని చేశారన్నారు. గతంలో ఆమెనా ఆవిడ ఏం చేయించింది, చాలా చేయించిందండి ఆవిడ. వంగ గీత గారు ప్రజలకి దగ్గరగా ఉంటే ఇంకా సౌకర్యాలు ఇంకా బాగా జరుగుతాయి బాబు. ఈ మొన్న మారిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడా మా ఎంక చూసేవాడే కదండి. ఎవరిని పలకరించేవాడు కాదు, పేటలోకి వచ్చేవాడు కాదు అసలు. వంగ గీత గారు వస్తారు అసలు? వంగ గీత గారు ఏది జరిగినా ఏది కబురు పంపించినా వచ్చి పరిష్కారం చేసి వెళ్తారు. ఈసారి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు కదా. అవునండి. జగన్ ని ఓడిస్తాను చిట్టుగా ఏమి లేదండి, అంత వచ్చిందండి బాబు. అది అంత వచ్చిందండి. ఎలా ఉన్నాయి? జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పాపం బాగానే ఉందండి. వస్తున్నాయి జగన్ పరిపాలన నుంచి? బియ్యం వస్తున్నాయి, ఇంటికి తెచ్చి ఇస్తున్నారు, పందారు ఇస్తున్నారు, పందారికి డబ్బులు తీసుకుంటున్నారు, బియ్యం ఇస్తున్నారు. డబ్బులు అయితే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. 3000 పింఛన్ 3000 చేస్తా అన్నారు కదా. చేశారండి. పింఛన్ 3000 చేస్తా అన్నారు కదా. చేశారు. 3000 పెంచారా? పెంచారు బాబు. నిలబెట్టుకున్నాడు జగన్ పెంచి. పెంచి నిలబెట్టుకున్నారండి. 3000 పెంచుకుంటా పోతాను పింఛన్ ఇచ్చే వాళ్ళందరికీ అన్నాడు కదా. అన్నాడండి. ఇలాంటి వాళ్ళందరికి పింఛన్ ఇచ్చే వాళ్ళకి 3000 పెంచారా? పెంచారండి. అన్ని సౌకర్యాలు మంచిగానే బాగున్నాయి బాబు. మరి జగన్ వచ్చాక లంచాలు తీసుకుంటున్నా అంటున్నారు. లంచాలు తీసుకుంటా ఏమనండి బాయ్, ఆ సంగతి నాకు తెలదండి. నాకు తెలదండి కూడా. మీ దగ్గర లంచాలు లేదు బాబు, ఇప్పుడు వచ్చి లంచం అని తీసుకోలేదండి. మరి ఈసారి ఎవరు రావాలంట ముఖ్యమంత్రి? జగనే రావాలండి. జగనే. ఎందుకు జగనే రావాలనుకుంటున్నా? పెంచాడు కదా జీతం, మరి మాకు బియ్యం గట్టి తెచ్చిస్తున్నాడు కాళ్ళకాడికి అందుకనండి. ఒకప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాడివి? అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ కూడా ఎలా ఉండేది అప్పుడు? ఇబ్బందులు ఎలా ఉండేది? బాగానే ఉండేదండి అప్పుడు కూడా. అప్పుడు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది కదా. ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు కదా. పెట్టారండి, ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. వాలంటీర్లు ఎందుకు ఉచితంగా జీతాలు ఇస్తున్నారు? వాలంటీర్లు ఎందుకు అని అంటున్నారు. వాలంటీర్లు ఉంటే బాగుంటది అంటారా? ఉంటేనే బాగుంటదండి. ఎందుకు వాళ్ళ వల్ల ఏం ఇంటికి ఉపయోగం? తెచ్చిస్తున్నారండి, ఇంటికి తెచ్చిస్తున్నారు. వాళ్ళు లేకపోతే ఎలా ఉండేది మరి? మరి అక్కడ పోయి తెచ్చుకుంటూ పోవడం అండి. ఒక రోజు అంతా నుంచోవాలండి. ఇంకేంటి మీ ఎమ్మెల్యే వంగ గీత గారు తెలుసా? ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు ఇప్పుడు తెచ్చారా? వంగ గీత గారు. తెలుసండి మాకు. మరి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. వస్తే బాగుంటది అంటారా? వస్తే బాగుంటదండి. తెలుసా వంగ గీత? వంగ గీతనే నాకు గుర్తు పెట్టింది. పిఠాపురం రేషన్ కార్డు ఇచ్చింది వంగ గీతనండి నాకు. ఎర్ర కార్డు ఇచ్చారండి నాకు. ఎర్ర కార్డు తీసేసి వంగ గీతాను
ఆరు ఇచ్చారన్న తెల్లకాడు అన్ని బాగానే చేస్తారు బాగున్నారు. బాబాయ్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే తిరుగుతుంది, వేరే పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి తిరుగుతుంది. మరి జగన్ ఈసారి ఎలా ఉంటారు, గెలుస్తాడంటారా? బాబు గెలుస్తాడండి, గెలుస్తాడు. మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడు బాబు. ఏం తేడా లేదండి, అన్నీ బాగున్నాయి బాబు. అన్నిటికన్నీ ఎవరికో సౌకర్యంగా కడుపున్నా మేము మాకు ఎంత పెట్టినా పని అవ్వలేము బాబు. మాకైతే మా దృష్టిలో అయితే బాగా ఎంతోమంది తింటున్నాము, బతుకుతున్నాము. జగన్ పథకంలోనే చూస్తున్నాడు బాబు అందరూ. అందుకని ఇక చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, షర్మిల గారు కాదు, ఎవరు వచ్చినా మా దృష్టిలో అయితే ఎవరు బాబు, ఈయన అవుతాడు బాబు. జగన్ గారు అవుతాడు బాబు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజు జగన్ ఎంత చూస్తే ఇంటికి పంపిస్తా అనుకున్నాడు బాబు. వాళ్ళ ఏం చేసినా కాబట్టి ఏం చేయలేడు బాబు. ఏంటంటే ఏదో పైగా ఎక్కడ ఉండి మాట్లాడితే కాదండి, ఏం చేసేది ఏం లేదు బాబు. మరి ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు టికెట్ వంగా గీత గారికి ఇచ్చారు. అవునండి, అది ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుందండి, బాగుంటుంది బాబు. వంగా గీత గారు ప్రజలు ఇప్పుడు చేశారు చేసారు బాబు. ముందో సర్వ్ చేసిందండి, మళ్ళీ ఎంపీ చేసిందండి. చేశారు బాబు. గతంలో ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీ చేశారు. చేశారు బాబు. దగ్గరికి వచ్చి ఎమ్మెల్యేగా చేద్దాం మళ్ళీ చేస్తుంది బాబు. ఆవిడ ఇంటింటికి వచ్చి మంచి చెడ్డ అడుగుతుంది బాబు. నిజంగా ప్రజలకు దగ్గర ఉంటారా? ఉంటుంది బాబు. ఒకవేళ ఏదైనా కబుర్లు ఏంటంటే వచ్చి పరమర చేసి మనిషిని ఆదరించి వెళ్తారు బాబు, చేస్తారు బాబు. వంగా గీత గారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, ప్రజలతో వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? బాగుంటారు బాబు, బాగుంటారు. వంగ గీత గారు పెద్దల ద్వారా ఏమి ఇసుగా ఉంటాను, అందరినీ నా పిల్లలు నా మనిషి అని చెప్తారు బాబు. ఎందుకు అంటే గతంలో వేరే ఎమ్మెల్యే చేశారు కదా ఇక్కడ, చేశారు. అయినా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి జగన్ గారు సర్వే చేసి వంగా గీత గారికి ఎందుకు ఇచ్చారు టికెట్ అంటారు? ఇచ్చారంటే అన్నయ్య, మరి దానికి ఏం చెప్తామండి. వంగా గీత గారు 10 మంది నడిచి కదిలి తిరుగుతుందండి. ఈయన తిరగలేడండి, ఎక్కువ తిరగకపోతే తేడా అంతేనండి. అయినా మంచి అయింది అనుకోండి. అయినా కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరిని పలకరించి మాట్లాడుతుందండి. వంగా గీత గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి గతంలో రోడ్లు కానీ ఇలాంటివన్నీ వేసింది వంగా గీత గారైనా, ఈ రోడ్లన్నీ వేసింది మన వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర్ గారు టైంలో వేశారు బాబు. రాజశేఖర్ గారి టైంలో అప్పుడు వంగా గీత గారు కొన్ని రోజులు చేశారండి, పెండుగల గారు కొన్ని రోజులు చేశారండి, చేశారు బాబు. అప్పుడు అందులోనే అవ్వేయండి, ఇందులోనే అవ్వేయండి పనులు. అంతా బాగా జరుగుతుంది బాబు. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నేను ఇంటికి పంపిస్తాను, నేను పాతాళంలోకి పంపిస్తాను అంటున్నారు. బాబు అంటాడు కదండి, నూరే కదండి, నాకే నరం ఎన్నన్నా అంటాడు అన్నాడు కాబట్టి ఆయన పంపేసినంత ఈయన వెళ్ళిపోవడం. ఈయనకి జనబలం ఎక్కువ ఉంది. ఆయన నోరు బలం ఏదో నలుగురు పూర్చుల మీద వెళ్ళు నేను ఉన్నామంటే మేము ఉన్నామని అంటున్నారు అంతే అండి. ఇంటికి పంపించేదా, ఇంటికి పంపించేది ఈయన వెళ్ళిపోతాడు బాబు. మేము మా పెద్దలంతా ఏమవుతాం బాబు, పెద్దలందరూ ఓట్లు వేస్తాం కదండి. బాగుంది బాబు, పరిపాలన అయితే బాగుంది బాబు, అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఎవరు మరి మార్కెట్ వాళ్ళని బతుకుతున్నాం అంటే ఆయన వల్ల బతుకుతున్నాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అయినా ఏమీ ఎవరికి ఇవ్వలేదండి, చేయలేదండి. జగన్ గారు వచ్చాక అన్నీ మాకు కొంచెం సౌకర్యాలు జరుగుతున్నాయి బాబు, అన్నీ బాగున్నాయి బాబు, అంతా బాగున్నాయి బాబు. బాగానే చూస్తున్నారు బాబు. లైన్లో పోయి డబ్బులు తెచ్చుకోనాక మరి ఇంటికి ఇస్తున్నారు. తొంగున్న దానికాడిది నేను లేకలేని పొద్దున్నే నేను పోతే బాబు వారంటీ బాబు అమ్మాయి అండుగలా కొట్టి చేతిలో పెట్టేసి ఏళ్ళు ముద్ర వేయించుకుని ఇచ్చేసిపోతున్నారు బాబు. నెల అంతా అరువులు తినేసేసి అప్పు తీర్చేసుకుంటాను నెల రాబోతుకి. మళ్ళీ తెల్లారిపోతుకి 5 కేజీలు బియ్యం వస్తారు. ఆ బియ్యం వండుకుంటున్నాను కానీ బియ్యం వడుచుకుంటాను. ఏమన్నా సరిపోవనుకో బాగానే చూస్తున్నారు. మాకు 3000 ఇస్తున్నారు. ఒక 5 కేజీలు బియ్యం వస్తున్నారు. మా వారంటీ బాబు ఎవరిష్టమో మనం ఏం చేయలేము. వారు మా ఆత్మలో ఉండాలి. మేము ఏ తిండి తింటున్నామో ఆ తిండి ప్రకారంగానే వేస్తాం. చేశారు బాబు, ఇచ్చేస్తున్నారు. 3000 ఇస్తున్నారు.
ఏ బాబు అంటే రానియండి, ఎవరంటే రానియండి. ఆ దేవుడు ఏ బాబునికి సిద్ధ పెట్టాడో ఆ బాబు మాకు ఇప్పుడు మమ్మల్ని చూసి బాబు బాగున్నాడు. మా మంచి చెడ్డాను ఇంకా ఇంకా వాళ్ళకే చూసుకుంటాం. మేము చేసింది ఏముంది, ఆ బాబులే కదా మాకు దాని తర్వాత వస్తున్నారు. మాకు ఓటు గురించిగా మాకు కష్టం వేసేస్తాం బాబు, వేసేస్తాం. మరి సొంత చెల్లెలే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది జగన్ ఓడిద్దామని. వాళ్ళ చెల్ల శర్మిల, అదే పాస్టర్ గారి భార్య. ఆ. ఇంటికి పని లేక ఈ అమ్మ మరి వాళ్ళ తల్లి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఒకటేనండి, మనకు అలాగ అంటారు కానీ. మరి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు ఈసారి? బాబు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారిక మాకేం తెలుస్తుంది బాబు. వంగ గీత గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ, తెలుసా వంగ గీత గారు? అమ్మగారు తెలుసు, ఆ అమ్మ ఇచ్చింది రోడ్రి. మాకు గోతులో ఉన్నాం బాబు, ఆ అమ్మ వహించింది. ఇగో మాకు సైడ్ కావాలి, వాన చూస్తే నీళ్ళు ఇంట్లోనే ఉండిపోతున్నాయి, ఆతలకు అలా పోతలేదు. మమ్మల్ని సైడ్ కాడ అడుగుతుంటే అంటున్నారు ఇంకా సైడ్ కాలువలు రాలేదు, ఆ చెప్పుతామా అంటున్నారు బాబు. ఇంకంటే అగ్రహారం చివరు పిఠాపురం తాలూకా అగ్రహారం ఇది. ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? మాకు జగన్ అండి. జగన్. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు, సొంత చెల్లెలు షర్మిల తిరుగుతుంది కదా, జగన్ ఓడిస్తామంటున్నారు. మరి ఎలా ఉంటుంది అంటారు? కంపల్సరీ జరగదండి అది. జగన్ అన్న వస్తాడు మనకి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే వాలంటీర్లు పెట్టారు కదండి, వాలంటీర్లు ఉపయోగం లేదు, అనవసరంగా ఉచితంగా జీతాలు ఇస్తున్నారు అంటున్నారు. వాలంటీర్లు ఉండడం ఈ టైం వాలంటీర్లు విషయంకి వస్తే మనం చెప్పలేం కానండి. సచివాలయాలు అన్నీ పెట్టారు, అది మాత్రం కరెక్టే. కానీ వాలంటీర్ల విషయం అంటే ఇంకా ఇంకా అది మనం చెప్పలేం. ఇంక మనం చెప్పకూడదు. పిఠాపురంకి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగానండి వైఎస్ఆర్ పార్టీ మెయిన్ పాయింట్. ఎవరు నిలబడదో తెలియదు మనకి. ప్రెసెంట్ ఇప్పుడు గీతా గారు గీతా గారికి రావాలండి కంపల్సరీ. గీతా గారు వస్తారు, ఆవిడ నిలబడినా సరే. ఆఖరికి వైఎస్ఆర్ పార్టీ కాదు, ఇండిపెండెంట్ గా నిలబడినా సరే ఆవిడే కంపల్సరీగా వస్తారు. గీతా గారు గెలుస్తారు కంపల్సరీ. మామూలుగా చెప్తున్నారండి, వ్యక్తిని బట్టి అండి, వ్యక్తిని బట్టి గీతా గారు కంపల్సరీ గెలుస్తారండి. వైఎస్ఆర్ పార్టీ నిలబడితే ఆవిడ కంపల్సరీ వస్తారు. కానీ వైఎస్ఆర్ పార్టీలో ఆవిడ లేదని అన్నవరం వెళ్ళిపోయిందని నాకు తెలిసింది. వస్తే చాలా బాగుంటుంది అన్న. అంతే, మాకు ముందు చేశారండి ఆవిడ. ముందు చేసినప్పుడు చాలా బాగా చూసారు మమ్మల్ని అందరినీ. ఈ పేటలో అటు ఇటు తిరిగేవారు. ఇప్పుడు వచ్చి ఎవరు కనపడలేదు మాకు. ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరు కనపడలేదు మాకు. చాలా చేశారండి ఆవిడ, చాలా చేశారు ఆవిడ. మళ్ళీ సూపర్ ఉంటుందండి. ప్రజలకు దగ్గరగా ఉంటారండి. ఎప్పుడు పెడితే అప్పుడు మనం ఎలాగ ఫోన్ చేస్తే వెంటనే మనకి వెంటనే 10 నిమిషాలు వస్తారండి ఆవిడ. ఇప్పుడు ఎలా ఉందండి పరిపాలన? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. సో ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి అయితే జగన్ మంచిది. ఎవరు? జగన్. జగన్. ఎందుకు బాబాయ్ జగన్ రావాలని కోరుకుంటున్నారు? అంటే ఇంటికి వీళ్ళు ఎవరికోలా సొంతంగా పార్టీ పెట్టుకుంటే మంచి పొత్తుకెళ్తుంది ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను సొంతంగానే నేను ఎమ్మెల్యేగా ఉంటున్నాను అనుకో, ఇంకొకరు పొత్తు లేకుండా ఉండాలి. డైరెక్ట్గా ఉంటే అప్పుడు ఎవరికోవాలి తెలిసిపోతుంది మా బలబలాలు. మరి మీరు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, మరి జగన్ ఒంటరిగా ఉన్నాడు కదా, నిజంగా గెలుస్తాడని నమ్మకం ఉందా? ఏమో చెప్పలేం, అది నమ్మకం లేదు. జగన్ గెలుస్తాడు అని నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ కూడా 25 సీట్లు ఇస్తే అంతే. సీట్లు 25 వస్తాయి లేదా రావో, 15 వస్తాయి అని నమ్మకం లేదు. మీకైతే నమ్మకం ఎవరి మీద ఉంది? జగన్ మీద ఉందా, చంద్రబాబు నాయుడు మీద? నమ్మకం అయితే చంద్రబాబు అవుతాడు. చంద్రబాబు నాయుడు అవుతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు అవుతాడని అనుకుంటున్నది. అంటే సర్వే ప్రకారంగానే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెద్దలు బెనిఫిట్ పెట్టి చంద్రబాబు నాయుడు అవుతాడు అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ ఉందంటే జగన్ కొన్ని మనకి రాజధాని గట్ట కదా తేలదు కదా, అందుకని ఈ కొన్ని సానుభూతి వేయాలంటే పెద్దలకి కొంచెం
నమ్మకం కలలేదు అన్నమాట. నమ్మకం లేకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంది చూస్తున్నారు. మరి జగన్ ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ప్రజలందరికీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు చేశారు కదా. బ్రహ్మాండం చేసాడు. మరి ఏ గవర్నమెంట్ చేయలేని అన్ని సౌకర్యాలు చేశారు కదా. చేసాడు. ఇప్పుడు జగన్ చేసిందంటే తప్పు లేదు కానీ ప్రజలకి ఎలాగంటే ఇంకొకటి వస్తే ఇంకా ఎంత ఇస్తాడో. ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు రైతు భరోసా ఉందనుకో, వీడు 15,000 ఇస్తున్నాడు అనుకో, ఇంకో 5,000 కట్టేస్తాడే. ఇంకొకటి వస్తే ఇంకోటి పింఛన్ 3,000 ఇస్తున్నాడు అనుకో, ఇంకో 1000 రూపాయలు కట్టేస్తాడే అని చూస్తారు తప్ప ప్రజలు. ఇప్పుడు పోలీ వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు వాలంటీర్ పెట్టాడు, తర్వాత ఇవన్నీ వీళ్ళుగా పథకాలు చేసేది మంచివాడి మనిషి అని 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 ప్రజలకు ఉండదండి. అలాగని ప్రజలకే ఉండదు. ఎలా వీలుకుంటే అలా చెప్తారు అన్నమాట. ఇప్పుడు కనీసం లేదంటే ఓసీపీ వస్తే మంచిది. జగన్ అనే వ్యక్తి ఈ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఏ గవర్నమెంట్ లో పెట్టారా? పెట్టలేదు కానీ జగన్ వస్తే మంచిది. ఏంటంటే చాలా పథకాలు వాలంటీర్లని, ఇప్పుడు అమ్మ ఒడని, తర్వాత 40 కానీ 60 లోపలకి మళ్ళీ డబ్బులని ఇవన్నీ చేసాడు కదా. చేసిన దాని మీద అతను చేసింది పొరపాటు ఏం చేయలేదు, అన్నీ బాగా చేసాడు. మరి ఈసారి పిఠాపురం నియోజకవర్గానికి ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు? వంగా గీత గారు ఇన్ఛార్జ్గా ఉన్నారా, పోటీ చేస్తుందని సమాచారం వైఎస్ఆర్సీపీ నుంచి. ఏంటి యూత్ కుర్ర ఉంటుందండి. కుర్ర ఎంత అంటే పవన్ కళ్యాణ్ పార్టీ అని ఉంటారు కదా. ఈ కుర్రోళ్ళందరూ ఊరైతే తప్ప పెద్దోళ్ళు ఉన్నారు, నాకు లాంటి ఉన్నానుకో, పలానా వ్యక్తి ఎలాంటి ఓటు పెడితే మంచిది అని ఆలోచించేస్తాడు ఓటు. పెద్దోడు ఎత్తింది. ఈ కుర్రోళ్ళు ఏంటంటే మా పవన్ కళ్యాణ్ అని ఉంటుంది కదా, ఆ సానుభూతి మీద తల్లిదండ్రులు కూడా వేసిమ్మని చెప్తారు. ఓకే బాబాయ్, ఇప్పుడు ప్రస్తుతం వంగా గీత గారి సంగతి ఏమంటున్నారు? వంగ గీత అయితే ఇదివరకు ఎప్పుడు చేసినా ఆవిడ బాగానే ఉంటుంది. వంగ గీత ఎంపీ గారు ఇప్పుడు ఎమ్మెల్యే చేసినా అక్కడికి జడ్బీసీ చేసింది ఒకసారి. మొత్తం ఆ జిల్లా పరిషత్లో చేసింది ఆవిడ. ఇప్పుడు ఎమ్మెల్యే చేసింది. తర్వాత ఇంకో పార్టీలోని అలా చిరంజీవి పార్టీలో ఉంది. చిరంజీవి పార్టీలో ఉన్నా సరే ఆవిడ కాంగ్రెస్లో కలిసిపోయినా సరే ఆవిడ పనులు చేయించింది. ఇప్పుడు ఎలా అంటే గ్రామాలకే పలానా దిక్కుని సచివాలయం కల్లా అది ఎలా ఉంటే పనులు చేయించింది. కానీ వ్యక్తిగతంగా అయితే ఈ వంగ గీత అయితే మంచిది. ఈసారి రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలండి. జగనే రావాలండి. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఈ అన్ని పథకాలు ఇప్పుడు మొత్తం అందరినీ చూసుకున్నాడు. కుర్రం గట్టి చదివిస్తున్నాడు కదండి. అతను చేసిన తప్పే ఉందండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. అది పని అవ్వదండి. అది ఆ పొత్తులు అన్నది పని అవుతుంది. అది బాబాయ్ గారు, ఇప్పుడు పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో ప్రెసెంట్ ఇన్ఛార్జ్ ఉన్న వంగా గీత గారు ఎలా ఉంటుంది అంటారు ఈసారి? ఆవిడది బాగుంటుందండి. వంగా గీత ఆవిడ అందరికి మేలు చేసిన మనిషి అండి. ఆవిడ బాగుంటుంది. గతంలో తిరిగారా వంగా గీత గారు? మనకి ఏమైనా దగ్గరికి ప్రజల దగ్గరికి వచ్చారా? వచ్చేదండి. గతంలో చేశారండి. వచ్చేదండి. ప్రజలతో ఎలా ఉంటారు? బాగానే ఉంటారండి. ఎలా చేస్తారు వంగా? అన్ని బాగానే చేస్తుందండి ఆవిడ. మరి ఈసారి ఇన్ఛార్జ్గా ఇచ్చారు, టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆమెకి స్పెషల్ గా సర్వే చేసి ఆమెకి ఇచ్చారు. మరి చేస్తారంటారు ఈసారి బాగా? చేస్తా. ఆవిడకైతే ఇంకా తిరగలేదండి. ఒక లేడీ కదా, ఆమె అన్ని చేసుకుంటూ వస్తున్నారా మనకి? చేస్తుంది కదండి ఆవిడకి. ఈసారి ఎమ్మెల్యేగా వస్తే ఇంకా దగ్గరగా ఉంటారా? ఇంకా దగ్గరగా ఉంటుందండి. ఆవిడైతే ఒక ఇంట్లో మనిషిలాగండి. మనం అక్కడికి వాళ్ళ ఇంటికి పోవచ్చు, ఆవిడ ఇక్కడికి వస్తుంటది. ఏమైనా అవసరం అయితే అక్కడికి పోతుంటదండి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆమె వంగా గీత గారు ప్రెసెంట్ ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఇచ్చారు కదా బాబు, మనకి ఏం కావాలన్నా దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఏమి సదుపాయాలు కావాలన్నా చేసి పెడతారు. చేస్తుంది ఆవిడ. మళ్ళీ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వస్తే ఎమ్మెల్యేకి బాగుంటుంది. బాగుంటుందండి. ఆవిడ వస్తే బాగుంటుందమ్మా. అన్ని చేస్తావిడ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని వస్తున్నారు, ఎలా ఉంటుంది? అదేం పని అవ్వదండి. ఏం పొత్తులు పెట్టుకున్నా లంచాలు తీసుకుంటున్నాను జగన్ వచ్చాక. లంచాలు తిని రాలేండి. చంద్రబాబు నాయుడు అలా తినేది. మరి ఎదటి పేర్లు పెడతారు. నేను తినేస్తాను, మిమ్మల్ని ఇలాగ అంటాను. మరి బాగోదు కదండి. అదనమాట.